నమస్తే. హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు? మేమైతే మొన్న విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్‌కెళ్ళాము. బస్ నుంచి వెళ్ళామండి. బస్ తర్వాత ఆటో బుక్ చేసుకున్నాము. సో, సిటీ అంతా అయితే చూడండి ఇలా లైటింగ్ అంతా ఉంది. ఇలాగ ఎంటర్ అయ్యే వెంటనే విఘ్నేశ్వర్ టెంపుల్ నుంచి లెఫ్ట్ సైడ్ అనమాట. అక్కడైతే స్నానానికి ఇంకా వెళ్ళిపోతాము. సో, స్నానానికి మేము చేరుకున్నాము. కృష్ణా రివర్ అండి. ఇక్కడ స్నానం దగ్గర చేరుకున్నాక బాగా స్నానాలు చేసి రెడీ అయిపోయామండి. అక్కడే మనకి లేడీస్కి అది అరేంజ్మెంట్స్ చేశారు, చేంజింగ్ రూమ్ అవి. ఇదిగోండి, మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి రష్ అది లేదు, ఖాళీగా ఉంది. సో, స్నానాలు రెడీ అది అయ్యాక ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. కొండ కింద గుడి ఉంటుంది కదా, ఆ గుడి దర్శనం చేసుకొని ఇంకా లైన్లో అయితే వెళ్ళిపోయాము. చాలా ఖాళీగానే ఉండేదండి ఎర్లీ మార్నింగ్ కాబట్టి. ఇంకా త్రూఅవుట్ నడుచుకుంటే ఇంకా వెళ్ళిపోవడం అలాగా స్ట్రైట్ గుడికి. ఇదిగోండి మీకు లైటింగ్స్ అరేంజ్మెంట్స్ అన్నీ చూపిస్తున్నాము. ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయాక పక్క నుండి శివలింగం టెంపుల్కి వచ్చాము. ఇదిగోండి మెయిన్ గుడి. నేనైతే ఫోటో తీయడానికి ట్రై చేశాను. సో, తీసినవే నేను మీకు చూపిస్తున్నా. లోపలైతే ఎలవ్ లేదండి ఫొటోస్ తీయడానికి. చూడండి గుడంతా లైటింగ్. ఇది విఐపి ఎంట్రన్స్ లైటింగ్ అండి. చాలా బాగుందండి. ఫుల్ సిటీ అంతా లైటింగ్స్తో నింపేశారు. నెక్స్ట్ అమ్మవారిది కూడా చాలా బాగా చేశారు. మండపంలా ఉండేది. ఎర్లీ మార్నింగ్ మాకు 4 కల్లా దర్శనం అయిపోయిందండి. ఇది ఎగ్జిట్ గేట్ దగ్గర అండి లైటింగ్స్. చాలా అందంగా ఉందండి. మీరు కూడా ఈ నవరాత్రిలో దర్శనం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. సో, ఎంతమంది చేసుకున్నారో కమెంట్ చేయండి. మీ దర్శనాలు ఎలా అయ్యాయో కమెంట్ చేయండి. ఇదిగోండి ఇప్పుడైతే కొన్ని ఫొటోస్ పెడుతున్నాను చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.